అమ్మ కాసేపట్లో స్నానం చేస్తా, కిక్కే అబ్బా. అమ్మ సరేలే, టీవీలో ఏదైనా బ్రేకింగ్ న్యూస్ వస్తాయో కాస్త చూసేసొద్దాం పదా. ఏదో బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది, ఇప్పుడైతే చూద్దాం పదండి గైస్. మీరు కమలాని కాపాడితే మీకు నేను $10,000 ఇస్తా. ముందు స్టోరీలోకి వెళ్దాం పదండి. కొన్నాళ్ళ కమల పెళ్లి తీసుకుంది. ఈ స్టోరీ ఇంతే. మీరు కమలాని కాపాడుతారా? కాపాడండి. ఇక నేను కమలాని కాపాడాలి. కమలాని కాపాడాలి ఎలా? ఇప్పుడైతే నేను ఫ్లైట్ అయితే బుక్ అయితే చేసుకున్నాను అనమాట గైస్. ఇప్పుడు వచ్చేసి మనమైతే కార్లో నుంచి అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ మనమైతే బుక్ చేసుకున్న ప్లేన్ అయితే తీసుకొని వెళ్ళాలి. ఇక వెళ్దాం. ఇప్పుడు వచ్చేసి కమలాని కాపాడాలి. నేను ఆయుధాలన్నీ పట్టుకొని వెళ్ళా, కానీ అక్కడ అలో చేయదు, అందుకని ఇంట్లో పెట్టేసా. బిగ్ ఏరోప్లేన్ అనుకున్నా, కానీ చిన్నది ఇచ్చారు ఆయన, బుక్ చేసా ఆయన. ఓకే దిగుదాం. మన గ్రిప్ చూడండి ఎలా ఉందో. సర్లే ఫ్లైట్ ఎక్కుదాం పదండి. కమలాన్ని చూస్తేనే వణికిపోద్ది, ఒకసారి చూస్తారా? ఇక న్యూస్లో చూస్తేనే ఇంత భయం వేస్తే ఇక అక్కడ వణుకొచ్చేస్తుంది గాయస్. ఇప్పుడైతే ఫ్లైట్ అయితే ఎక్కేసాను. మన ఫ్లైటేలే, మన వాళ్ళే. పదండి వెళ్దాం. ఇక వెళ్ళామా గైస్ మన కమలా దగ్గరికి. మన కమలా కట్టేది వేరే కమలా. ఓకే పదండి గైస్. అమ్మ దీన్ని మొత్తం లోడ్ చేసుకొని మరి వచ్చా. అమ్మ ఇంటికైతే వచ్చేసాను. ముందు చూస్తే బాగానే ఉంది, ఇక్కడ కూడా చూద్దాం. ఏముంది అబ్బా ఇంట్లో? ఏం లేదు. అబ్బా ఏందబ్బా ఇది? అయ్యో కమలా, నా వినాయకుడు ఉన్నారు కాపాడడానికి. ఏంత ఉయ్యాలు కూడా ఊరిపోయింది. ఏందబ్బా ఏదైనా కమలా వస్తుందా ఏంది? ఆబ్జెక్టివ్ ఎక్సర్సైజ్ కమలా వచ్చిందే ఏంది? ఇక్కడ అన్ని వస్తువులు తేవాలా? ఓకే అర్థమైంది. ఇక అన్ని వస్తువులు తేడానికి పోదాం పదండి గాయస్. కొద్ది నిమిషాల తర్వాత, కొద్ది ఇంచెస్ తర్వాత, 3 రోజుల తర్వాత, 3 నెలల తర్వాత, కొద్ది గంటల తర్వాత పదండి వెళ్దాం. మంత్రం అయితే బగ్గుగే బగిరి బాగోదరి భగవాసిని ఓం దగ్గర దిందాతు వాతే చూడే ఓం రాయ్ ఓం ఫట్ స్వాహ. ఇక వచ్చేసింది కమలా. ఇక కష్టపడి అయితే తీసేసాను. ఈ కమలా చచ్చిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్.